ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టకముందే మీడియాకు లీకులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. రిపోర్ట్ను చూశాకే కాళేశ్వరంపై పార్టీ స్టాండ్ను ప్రకటిస్తామన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యత లేదని గతంలోనే ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై విచారణను సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు రామచంద్రారావు. పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు నేతలు. వాస్తవాలుగానే దాంట్లో వెళ్ళబడినటువంటి ఒక అంశాలు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అది బహిర్గతం అవుతుంది. కాబట్టి దాని మీద బహిర్గతం చేసిన తర్వాతనే ఆ అంశాలపైన భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఇప్పటి వరకు దాని మీద స్పందనకు మాకు ఎటువంటి ఒక మెటీరియల్ మా ముందు అధికారికంగా లేదు కాబట్టి దాని మీద మాట్లాడడం సభ్యం కాదు. భారతీయ జనతా పార్టీ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ అది కూడా అంశం గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయటపెట్టడం జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది. అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు. కాబట్టి ఈ రోజైనా ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.